ఏంటి మంచి రంగుతో కలర్ఫుల్గా కనిపిస్తుంది ఏంటా అని చూస్తున్నారా? అదేనండి తాటి రొట్టె. మన గోదావరి జిల్లాలలో ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినాయి అంటే చాలు ఈ తాటికాయలతో తాటి రొట్టెలు వేస్తూనే ఉంటారు. గోదావరి జిల్లాలోనే కాదండి, మన సిటీలో కూడా ఈ తాటి రొట్టె వేసుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. చాలామంది కూడా అన్నారు నాతో తాటి రొట్టె వీడియో పెట్టమని. అందుకే వీడియో చేశానండి. ఓన్లీ నా సబ్స్క్రైబర్స్ కోసమే ఈ వీడియో మాట. ముందైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అందరికీ ఫేవరెట్ అని చెప్పొచ్చు మాట. ముందైతే విలేజ్లో ఉన్న వాళ్ళకైతే బాగా ఫేవరెట్. విలేజ్ నుంచే కదా ఈ సిటీల్లోకి అది వచ్చాము. ఇక్కడికి వచ్చాక అలాంటి వాటికి అది కొంచెం దూరం అయిపోతూ ఉంటాం అన్నమాట. అదేనండి తాటికాయ, తాటి రొట్టె. తాటికాయలు వర్షాకాలంలోనే వస్తాయన్నమాట. తాటికాయ ముదరక ముందు ముంజులు అవుతాయి. ముంజులు ముదిరితే తాటికాయలు అవుతాయి అన్నమాట. తాటికాయతో చేసే ఒకే ఒక ఐటమ్ అండి తాటి రొట్టె. మంచి ఫేవరెట్ అన్నమాట, నాకైతే చాలా ఫేవరెట్. తాటి గారెలు చేసుకుంటారు, తాటి బూరెలు చేసుకుంటారు, తాటి ఇడ్లీలు చేసుకుంటారు, రకరకాలు చేస్తున్నారు. కానీ ఫస్ట్ నుంచి ఉన్నది ఓన్లీ తాటి రొట్టె ఒకటే. మేమైతే తాటి రొట్టె ప్రతి సంవత్సరం చాలా బాగా ఎక్కువగా వేసుకునే వాళ్ళం. రోజుకి 2-3 రొట్టెలన్నా వేసేదండి మా అమ్మ. పెద్ద పెద్ద వేసేది. ఇప్పుడేమో చిన్న చిన్నవి, మనకేమో ఇప్పుడు ఒకటే కాయ దొరికింది. దీంతో తాటి రొట్టె వేయాలా అని ఆలోచించాను చాలాసేపు. 4-5 కాయలు పెడితే పెద్ద రొట్టె వస్తుందండి. పెద్ద పెద్ద కళాయిల్లో పెట్టేసి నిప్పుల పొయ్యి మీద వంట అయిపోయాక, మధ్యాహ్నం వంట అయిపోయినాక ఆ కళాయిలో పెట్టేసి ఉంచేసేవారు అన్నమాట. ఆ పొయ్యి మీద వేసేసి కింద నిప్పులు, పొయ్యి కింద నిప్పులు, మళ్ళీ అట్టు పైన రేకి పెట్టి ఆ రేకి మీద ఆకులు వేసి నిప్పులు పెట్టేసేవారు. భలేగా కాలేదండి నిప్పుల పొయ్యి మీద కాల్చుకొని. ఆ టేస్ట్ అయితే ఇంకా దేనికి రాదండి. ఇక్కడ మనకి సిటీలో కుదరదు కదా, నేను స్టవ్ మీద చేస్తున్నాను అనమాట. కళాయిల్లో అది పెట్టడానికి కుదరదు. నేను ఓన్లీ కుక్కర్లో చేస్తున్నాను. ఈ హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నేను తాటి వేయాలంటే కుక్కర్లోనే పెడుతున్నానండి. కుక్కర్లో అయితేనే సెట్ అవుతుంది. ఒకసారి ఎప్పుడో నేను కళాయిలో కూడా పెట్టాను. కళాయిలో చేసినప్పుడు అంత పర్ఫెక్ట్గా రాలేదనిపించింది అప్పుడు ఒకసారి అయితే నాకు. అందుకే ఇంకెందుకు ఈ రిస్క్ అనేసి నేను ఇప్పుడు కుక్కర్లోనే పెడుతున్నానండి. ఒకే ఒక్క తాటికాయ తెచ్చారు మా వారు, ఎక్కడి నుంచో తెమ్మనగా తీసుకొచ్చారు. 2-3 తాటికాయలు అయితే పెద్ద రొట్టె అయ్యేది. ఇది ఎంతో అవ్వదు, చిన్న రొట్టె. దాన్ని చూస్తే నాకు వేయాలా మానాలా అని ఆలోచించాను. ఇంకా దాని మీద ఇష్టంతో ఇంకా తప్పట్లేదు మాట వేస్తున్నాను. తాటికాయని నేలనేసి సిదగొట్టి దాంట్లో టెంకలవి వేరు చేయాలండి. పైన పీస్ అది తీయాలన్నమాట. అదంతా మా అమ్మ చేత చేపిస్తున్నాను అనమాట. మా అమ్మ అయితే బాగా తీస్తుందని కొంచెం మెల్లిగా కూర్చొని మెల్లిగా స్లోగా చేస్తుందండి ఆవిడ. స్పీడ్గా చేయదు. నేను స్పీడ్గా చేయాలంటే ఎక్కడ పేసం అక్కడే ఉంటుంది. తాటికాయని తీసి దాన్ని పేసం అంటారన్నమాట, తాటి పేసం. ఆ తాటి పేసం అంతా తీస్తుంది. ఇది వరకు అయితే మనకి ఊర్లోని ఇలా చిన్న చిన్న నిచ్చెనల కింద ఉండేమాట. అది దాన్ని ఇలా కింద గీరితే వచ్చేసి ఇది పేసం. మనకి ఇక్కడ అలాంటివి లేవు కనుక గెరిటితో లాగుతుందన్నమాట. ఆ పేసంలోకి ఇదంతా వచ్చేస్తుందండి, పీస్ అంతా వచ్చేస్తుంది. ఆ పీస్ అంతా తీసుకోవాలంటే మనం ఏదైనా చిన్న చిన్న బెజ్జాలు హోల్స్ ఉన్నది తీసుకుని దాంట్లో ఇలాగ వడగొట్టుకోవాలన్నమాట. చేతితో తిప్పుతూ ఉంటే పేసం అంతా కిందకు వచ్చేస్తుందండి. అందులో ఉన్న పీస్ అంతా పైకి ఉండిపోతుంది. ఆ పీసు నోటికి తగలకుండా ఉంటుంది అన్నమాట. ఇలాగైతేనే బాగుంటుంది అనేసి ఇలా చేశానండి. చూసారా అందులో చూసారా పేస్ట్, ఆ పేస్ట్లో మొత్తం అంతా ఇదే ఉంటుంది అన్నమాట, పీస్ ఉంటుంది అన్నమాట. అందుకే ఇంకా తీసాక ఇలాగ వడగొట్టుకున్నట్టు చేసుకుంటాం, ఫిల్టర్ చేసుకున్నట్టు చేసుకోవాలన్నమాట. బియ్యం ఏమో అప్పటికప్పుడు నేను ఒకటే తాటికాయ కదా 2 కప్పులు బియ్యం చేసుకున్నానండి. ఎలక్ట్రిక్ కప్పు ఉంటుంది కదా, దాంతో 2 కప్పులు బియ్యం అప్పటికప్పుడు కడిగి వాడేసుకుని మిక్సీ పట్టనమాట. రవ్వ కింద ఆడుకోవాలండి. ఇడ్లీ రవ్వ అది వేస్తారు కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. రొట్టె బాగా రావాలంటే ఇడ్లీ రవ్వే వేసుకోవాలండి. బియ్యం ఆడేసుకుని రవ్వ కింద బాగా మురుంగా ఉండాలన్నమాట. ఇడ్లీ రవ్వ కన్నా మురుంగా ఉండాలి, అప్పుడే రొట్టె బాగా వస్తుంది. నేను ఎప్పుడు రొట్టెలు వేసినా ఇలాగే చేస్తాను. బియ్యం రవ్వ 3 కప్పులు తక్కువ పట్టినమాట, బాగా తక్కువ పట్టింది. ఒకటే కాయ కదా, దానికి తగ్గట్టు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. తాటికాయ టేస్ట్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఒక్కో తాటికాయ అయితే బాగా స్వీట్గా ఉంటుంది, ఎక్కువ బెల్లం అవసరం ఉండదు. ఒక్కో తాటికాయ అయితే కొంచెం సప్పగా ఉంటుంది, దాంట్లో కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి. తాటికాయ కొంచెం స్వీట్గానే ఉందన్నమాట. నేను అందుకే కొంచెం బెల్లం తక్కువగానే వేసానండి. అది కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ పేసం మొత్తం 3 వేసేసుకున్నాను. వాము అంటారు కదండి, వాము కూడా వేసుకోవాలన్నమాట. ఇది గమ్ముని అరగదంటారు, కడుపులో పెట్టినట్టు ఉంటుంది అంటారు. వాము వేసుకుంటే గమ్ముని జీర్ణం అవుతుంది అనేసి కొంచెం 4 పరకలు వాము వేస్తారు. అందులో పిండిలో చూస్తున్నారా నల్లగా కనిపిస్తున్నాయి కదా, అది వాము మాట. నేను అది వేసే క్లిప్ మిస్ అయింది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. మనం పెరుగులో వేసుకుంటాం అలాగా కొద్దిగా వేసుకోవాలన్నమాట టేస్ట్కి. ఉప్పు వేస్తేనే మనకి స్వీట్ అనేది తెలుస్తుంది, లేకపోతే స్వీట్ తెలియదు. అందులో కొంచెం స్వీట్ అది కూడా వేసేసుకోవాలి.
సాల్టు, బెల్లం, రవ్వ పేస్టు ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని ఒక 2-3 గంటలన్నా పక్కన నానబెట్టి పెట్టుకోవాలండి. ఎందుకంటే రవ్వ నానాలి కదా, రవ్వ నానపోతే రవ్వ కింద ఇడిపోయినట్టు వస్తుంది మాట అట్టు. నేను కలిపేసుకుని 2-3 గంటలు పక్కన పెట్టేసుకున్నానండి. మార్నింగే కలిపేసుకున్నాను. మధ్యాహ్నం వంట అది అయిపోయినాక పొయ్యి ఖాళీ అయినాక లాస్ట్లో స్టవ్ మీద పెట్టానమాట. కుక్కరు బాగా హీట్ అవ్వాలండి. హీట్ అవ్వాకనే వేసుకోవాలి. అడుగున ఇస్త్రాకులు, బాదం ఆకులని అలాంటివి అన్నీ వేసుకుంటారు, కానీ నేనేం వేయట్లేదు. ఎందుకంటే కుక్కరు దలసరిగా ఉంటుంది కదా, అడుగుని పెద్ద అంటుకోదు. ఎప్పుడు వేసినా ఏమి అంటుకోవట్లేదు. నేను ఎప్పుడు కూడా ఇలాగే వేస్తున్నాను అనమాట. బాగా కాలేక అందులో ఆయిల్ పోసుకుని, ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక అదంతా మొత్తం ఫ్రెష్ చేసుకోవాలన్నమాట, చుట్టూని అంటుకోకుండా. బాగా కాలిపోయాక మనకి స్మెల్ వస్తుంది కదా, ఆయిల్ కాగిన స్మెల్ వస్తుంది కదా, అప్పుడు మనకు కలిపి పెట్టుకున్న పిండి బాగా 2-3 సార్లు బాగా కలిపేసుకొని ఆ పిండి అందులో వేసేసుకోవటమే. స్టవ్ మంట మటుకు సిమ్లో ఉండాలండి. బాగా లో ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే బాగా మాడిపోయి నల్లగా అయిపోతుంది అన్నమాట. ఇలా సిమ్లో పెట్టుకుంటే ఎక్కువగా మాడదు, మంచి కలర్ దూరగా వస్తుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది. కలర్ చూసారా, బెల్లం ఇవన్నీ వేసాం కదా. బెల్లం కూడా మంచి బెల్లం వేసుకోవాలండి. ఉప్పు బెల్లం వేసుకుంటే టేస్ట్ ఉండదు. మంచి బెల్లం వేసుకోవాలి. స్క్వేర్ బెల్లం అంటారు కదా, అది వేసుకోవాలన్నమాట. అదైతేనే బాగుంటుంది. చాలామంది షుగర్ కూడా వేస్తారంట. నేనైతే షుగర్ అయితే ఎప్పుడు వేయలేదండి. ఎప్పుడు ఇలా బెల్లంతో చేస్తాను. చాలామంది తిని సోడా అని ఇవన్నీ వేస్తారు. నేను అన్నీ వేయను. మామూలుగా న్యాచురల్గా మనం చేసుకునే పద్ధతిలో చేస్తాను అనమాట. ఎక్కువగా అవన్నీ వేయను. తిని సోడా అవన్నీ కూడా ఎక్కువ వాడకూడదు. కుక్కర్లో వేసేసాను కదండి. కుక్కర్లో వేసాక కింద ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, అంటుకోదు. ఇంకా మనం కుక్కర్ మూత ఒక్కొక్కళ్ళు గ్యాస్ కట్ పెట్టుకుంటారు. నేను అలా పెట్టను. మామూలుగా కడిగేసి మామూలు విజిల్ పెట్టను, గ్యాస్ కట్ కూడా పెట్టకుండా అలా మామూలుగా పెట్టడమేనండి. ఆవిరి పైనుంచి ఆవిరి వెళ్ళిపోతూ ఉంటుంది, విజిల్ లేకపోవటం. మనం విజిల్ పెట్టామనుకో విజిల్ వస్తుంది, కానీ అది సరిగ్గా మాడినట్టు అయిపోద్ది అన్నమాట. అడుగంతా మాడేస్తుంది, బాగా నల్లగా అయిపోతుంది, చూడటానికి కూడా బాగోదు. నేను అందుకే మామూలుగా పెట్టానండి మూత. ఒక 2-3 గంటలన్నా పడుతుందండి. సిమ్లో పెట్టుకోవటం కదా, 2-3 గంటలు కంపల్సరీ పెడుతుంది. మామూలు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నాకైతే 2 గంటలు అయితే కంపల్సరీ పట్టిందండి. ఒక పక్కన ఇలా కాలేక కట్టేశాను. కట్టేసాక మొత్తం అడుగు నుంచి తీసానమాట. గరిటెతో లాగితే అట్టు కింద వచ్చేసింది. అట్టు కింద వచ్చేస్తే దాన్ని ఏం చేశాను, మళ్ళీ తిరగదిప్పి మళ్ళీ ఇంకొంచెం పెట్టాను అనమాట. ఇదే మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి. బాగా ఎగిరిపోయింది చూసారా, పైన చెమ్మ లేకుండా ఎగిరిపోయింది. గరిటెతో అంటుంటే అట్టు వచ్చేస్తుంది, కనిపిస్తుంది కదా మీకు. గరిటతో మామూలు ఇలా లాగుతుంటే అట్టు ఊడొచ్చేస్తుంది. నేను ఇంకా అదేం చేశాను, ప్లేట్లోకి దిమ్మరించేసి ట్యాప్ చేస్తే మొత్తం ఊడొచ్చేసింది. అడుగును కొంచెం మాడిందండి. అడుగును అంటుకుందా, మాడిపోయింది కూడా, అడుగును అంటుకుపోయింది. పక్కన మా అబ్బాయి ఎప్పుడవుతుందా అని చూస్తూ ఉన్నాడు. అది ఉడికినంత సేపు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. మాడు అంటుకుపోయి దాన్ని అంటుకుపోయింది, కుక్కర్ని అంటుకుపోయింది. ఆ మాడు అంతా మంచి భలే ఉడికిందండి. మామూలు రొట్టె ఎలా ఉడుకుద్దో అలా ఉడికిందన్నమాట. ఆ అడుగున అంటుకుపోయిన మాడు ముక్కలన్నీ తీసి మళ్ళీ రొట్టె పైన వేసానండి. అది తిరగతిప్పి మళ్ళీ కుక్కర్లో పెడతాను. బ్యాక్ సైడ్ కూడా వైట్గా ఉంది కదా, ఎల్లో కలర్లో, అటు కూడా కొంచెం కాలుతుంది. కొంచెం దోరగా కాలితే బాగుంటుంది అనేసి అది తిరగతిప్పి మళ్ళీ పెట్టానండి. మళ్ళీ ఒక 1/2 అవర్ పెట్టానమాట. తిరగతిప్పి మళ్ళీ కుక్కర్లో పెట్టేశాను. అలా ఎలాగుంది ఏంటని కొంచెం ముక్క తీసుకొని టేస్ట్ చూస్తే చాలా బాగుందండి. కానీ ఇది వేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. మళ్ళీ కుక్కర్లో పెట్టేసాను చూసారా. ఒక 1/2 అవర్ ఉంచాలి. మళ్ళీ అలా తిరగదిప్పుకొని ఒక 1/2 అవర్ ఉంచుకోవాలి. మంచి కలర్తో మంచి టేస్టీతో చాలా బాగుందండి. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. తాటి రొట్టి ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది అన్నమాట. చూసారా, తిప్పాక ఆ రకంగా కాలింది. ఇదేనండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. మీలో తాటి రొట్టి ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పాలి. ఇలాంటి వెరైటీ వంటలు ఇవన్నీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇంట్లో చేసిన వంటలనే వీడియో తీసి పెడుతున్నానండి. ప్రత్యేకించి తీసిన వీడియోలు అయితే అసలు కాదు. ఓకేనండి, వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్.